ఉత్సవాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం పశ్చిమ బైపాస్ ను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు అనుమతిని ఇచ్చారు. దీంతో హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు వీలు కలుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గడమే కాకుండా ప్రయాణ సమయం కూడా సుమారు గంట వరకు ఆదా అవుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు. అమరావతి రోడ్ల కనెక్టివిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఈ బైపాస్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకుంది. అయితే అవసరమైన సందర్భంలో పలుసార్లు వాహనాలకు అనుమతులను కూడా ఇచ్చారు. సంక్రాంతి పండుగ సమయంలో ప్రధాని మోదీ పర్యటన సమయంలో కూడా ఈ మార్గాన్ని వాడుకున్నారు. ఇప్పుడు దసరా వేడుకల సందర్భంలో మళ్లీ పశ్చిమ బైపాస్ ను అందుబాటులోకి తెచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో నగర సిపి రాజశేఖర్ బాబు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. కొత్త హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ను పశ్చిమ బైపాస్ వైపు మళ్లించనున్నారు. దుర్గగుడి ఉత్సవాల విజయవంతం కోసం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో సమీక్షను నిర్వహించారు. తిరుమలలో భక్తుల రద్దీని నియంత్రించే విధానాలను ఇక్కడ కూడా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా శ్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సులు అందుబాటులోకి రావడంతో ఈసారి మహిళా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనుండగా ఆ రోజుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయంలో క్యూ లైన్ల నిర్వహణలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించడంతో పాటు AI ఆధారిత సర్వీసులు కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. నెల 15 లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా పశ్చిమ బైపాస్ వినియోగం ద్వారా ఈసారి దసరా ఉత్సవాలు సాఫీగా సాగుతాయని అధికారులు నమ్ముతున్నారు.